హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి? ఇక కథలోకి వెళ్దామా? గదిలో ఉన్న టెలిఫోన్ మోగుతుంది. తెల్లటి సాటిన్ రిబ్బన్తో జుట్టు కట్టుకొని అద్దం ముందు నిలబడి మెడ మీద ముఖానికి పౌడర్ అద్దుకుంటున్న స్వర్ణ ఒక్క క్షణం చేస్తున్న పని ఆపి చిరాగ్గా ఫోను వైపు చూసింది. స్వర్ణ ఆశించినట్టుగా అది కొద్దిసేపు మోగి ఎవ్వరూ తన గొడవ పట్టించుకోవటం లేదన్నట్టుగా ఆగిపోలేదు. మీరెంత ముఖ్యమైన పనిలో ఉన్నా సరే ముందు అర్జెంటుగా నా దగ్గరికి రండి అని గోల పెడుతున్నట్టుగా ఆగకుండా గడగడలాడుతూనే ఉంది. స్వర్ణ వెళ్ళి ఫోన్ తీసింది. హలో. ముఖంలో విసుగు కంఠంలో ప్రతిధ్వనించనీయకుండా జాగ్రత్త పడుతూ అంది. అవతల నుంచి బదులు పలికిన కంఠం వినగానే స్వర్ణ ముఖంలో చిరాకు మాయమై ఆనందంతో ప్రఫుల్లమైంది. హలో ఆంటీ, నువ్వా? నయమే సుమా, నేను అసలు ఫోన్ తీయకూడదని అనుకున్నాను. ఎందుకా? అబ్బబ్బా, ప్రొద్దుటి నుంచి ఒకటే ఫోన్ కాల్స్, ఊపిరాడనీయటం లేదు. జవాబు చెప్పలేక చచ్చిపోతున్నాననుకో. నిజమే ఆంటీ, అదంతా వాళ్ళ అభిమానంతో కలిగిన ఆతృత. నేను కాదంటం లేదు, కానీ ఒక్కసారి నా సంగతి కూడా ఆలోచించు. రాత్రంతా నిద్రలేదు, పడుకునేసరికి తెల్లవారుజామైంది. మంచి నిద్రలో ఉండగా ఈ ఫోన్ కాల్స్ మొదలైనాయి. అమ్మ చాదస్తం నీకు తెలుసుగా. అందరికీ నన్నే జవాబు చెప్పి కృతజ్ఞతలు తెలియజేయమంటుంది. అప్పుడు వాళ్ళకి చాలా సంతృప్తిగా ఉంటుందిట. నేనంటే అభిమానం రెట్టింపు అవుతుందిట. అవునా ఆంటీ, రాత్రి చాలా గొడవైంది. నువ్వు రాకపోవటమే చాలా మేలైందనుకో. అబ్బా, గుర్తుకొస్తే ఇప్పటికి కూడా నా కాళ్ళు వణుకుతూనే ఉన్నాయి. మేమెవ్వరం ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. అనుకునుంటే అమ్మ నన్ను అసలు వదిలి వెళ్ళేదే కాదు. నాకేం ప్రమాదం జరగలేదు. పాపం ఎవరో ఒకతను దేవుళ్ళ నా వెంటే ఉండి ఆ జనంలో నుంచి నేను క్షేమంగా బయటకు వచ్చేలా సాయం చేశాడు. పాపం నా మూలంగా అతనికి దెబ్బ కూడా తగిలింది. ఈ మాటలు కృతజ్ఞతగా అంటుంటే స్వర్ణ కంఠంలో ఏదో అడ్డుపట్టట్టుగా అయింది. రాత్రి నుంచి తను ప్రమాదంలోంచి బయటపడ్డానని కిషోర్ అమ్మ ఆనందపడుతుంటే ఆ అపరిచిత వ్యక్తికి కనీసం కృతజ్ఞతైనా చెప్పుకోకుండా హడావుడిగా వచ్చేశానే అనే బాధ స్వర్ణ మనసులో లోలోపల పీకుతూనే ఉంది. రాత్రి పీడకలలా జరిగిన ఆ ప్రమాదంలో ఆ జనం ఒత్తిడితో ఇక్కడి నుంచి బయటపడితే చాలరా దేవుడా అనే భయంతో తనసలు సరిగ్గా అతని ముఖం వైపు చూడనే లేదు. ఒకవేళ ఇంకెప్పుడైనా అతను ముఖాముఖి ఎదురుపడితే తను గుర్తించలేదు. ఉదయం నుంచి తన క్షేమం గురించి ఆదుర్దా పడుతూ ఫోన్లు చేసిన వాళ్లల్లో చాలామంది అపరిచితులున్నారు. వారిలో ఎవరైనా అతనేనేమోనని ఆశపడి స్వర్ణ ప్రతివారికి రాత్రి తన్ని దైవంలా రక్షించిన వ్యక్తిని గురించి చెబుతూనే ఉంది. కానీ వారిలో ఏ ఒక్కరూ ఆ వ్యక్తిని నేనేనని అనలేదు. స్వర్ణ తన అలంకరణ విషయం, రిపోర్టర్స్ వస్తారు, వారితో నువ్వు మాట్లాడాలి, త్వరగా తయారై కిందకి రా అని కిషోర్ చేసిన హెచ్చరిక, ఆ రెండు పూర్తిగా మర్చిపోయిన దానిలా అక్కడున్న స్టూల్ ఒకటి కాలితో దగ్గరికి లాగి దాని మీద కూర్చొని తీరికగా రాత్రి రవీంద్ర భారతిలో గొడవ ప్రారంభమైనప్పటి నుంచి తను మళ్ళీ బయటకు వచ్చి పోలీస్ వ్యాన్లో కూర్చునే వరకు జరిగిందంతా రాజ్యలక్ష్మికి కళ్ళకు కనిపించే విధంగా వర్ణించి చెప్పసాగింది. అసలు సంగతి ఏమిటో తెలుసా ఆంటీ? మధ్యలో కంఠం తగ్గించి రహస్యం చెప్తున్నట్టుగా అంది. ఇదంతా ఆ మూర్తిగాడు చేసిన పనట. అమ్మకి పోటీగా ఎలక్షన్స్లో నిలబడుతున్న ఆ రంగరాజు లేడు, ఆయన వాడికి వత్తాసట. రాత్రి పోలీసులు కొంతమంది గూండాలను అరెస్ట్ చేశారు. వాళ్ళంతంతే ఈ నిజం చెప్పారట. కిషోర్
ఆ రంగరాజుకి బుద్ధి చెప్పందే నిద్రపోనంటున్నాడు. ఈ తగాదా ఎంతవరకు వెళుతుందో ఆ దేవుడికే తెలియాలి. మరి నాకు మాత్రం రాత్రి సంఘటన గుర్తుకొస్తే జీవితంలో పెద్ద ఆపద నుంచి తప్పించుకొని క్షేమంగా బయటపడ్డట్టుగా అనిపిస్తోంది. స్వర్ణ చెబుతుండగా ఇంతలో గదిలోకి గోపాలం వచ్చాడు. స్వర్ణ ఫోన్లో మాట్లాడుతూనే అతని వైపు తల తిప్పింది. కింద రిపోర్టర్స్ వెయిట్ చేస్తున్నారు. కిషోర్ గారు మిమ్మల్ని త్వరగా రమ్మంటున్నారు అన్నాడు. వస్తున్నా అన్నట్టుగా చేత్తో సైగ చేసింది. గోపాలం తిరిగి వెళ్ళిపోతున్న వాడల్లా గుమ్మం దగ్గర ఏదో గుర్తుకొచ్చినట్టుగా ఆగి జేబులు తడుముకొని వెనక్కి తిరిగి వచ్చాడు. స్వర్ణ ఫోన్లో మాట్లాడుతూ అంటోంది, ఆంటీ, మీరంతా చూపిస్తున్న ఈ అభిమానం చూస్తుంటే ఈ క్షణంలో నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నిజమా ఆంటీ? ఇంతమంది మనుషుల్లో ఇంత ఆత్మీయత సంపాదించుకోవటం కంటే అదృష్టం ఇంకేముంటుంది? అవతల నుంచి ఆవిడ మందలింపుగా పెట్టిన చివాట్లు విని స్వర్ణ కిలకిలా నవ్వింది. సరే ఆంటీ, సరే. నీకు అలాంటి మాటలు వినటం అంత కష్టమైతే ఇంకెప్పుడు అనను. ప్రామిస్ అంటున్నానుగా. నీ దగ్గరికి రావటమా? స్వర్ణ తలెత్తి గోడకున్న గడియారం చూసింది. ఇప్పుడు 10 అవుతోంది. కింద రిపోర్టర్స్ వెయిట్ చేస్తున్నారా ఆంటీ? 12 గంటలకి అమ్మ క్లబ్లో నిన్న నాకు సన్మానం చేసిన సాంస్కృతిక సంఘాల కార్యదర్శులందరికీ లంచ్ ఇస్తుంది. చూస్తాను. సాయంత్రం లోపల ఏదో ఒక టైం చూసుకొని తప్పకుండా నీ దగ్గరకు వస్తాను. ప్రామిస్, సరేనా అని వాగ్దానం చేసి ఫోన్ పెట్టేసింది. ఆ క్షణంలో స్వర్ణముఖం ఆనందంతో, గర్వంతో, తృప్తితో వెలిగిపోతున్నట్టుగా ఉంది. తను ఎంత అదృష్టవంతురాలు! అందరికీ తనంటే ఎంత అభిమానం! తనకి కాస్త ప్రమాదం జరిగిందని తెలిసేసరికి కంగారు పడుతున్నారు. తన క్షేమం గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. అందరూ తన మీద వర్షంలా కురిపిస్తున్న ఈ వాత్సల్యం, అభిమానం చూసి స్వర్ణ మనసు ఆర్ద్రమవుతుంది. స్వర్ణ కళ్ళు అప్రయత్నంగా టెలిఫోన్ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ మీద నిలిచాయి. చేతి పనితనంతో అందంగా ఉన్న ఫ్లవర్ వాజ్ నిండా విరబూసిన ఎర్ర గులాబీలు నిండుగా గుత్తిగా బంధించబడి ఉన్నాయి. చేయి చాచి వేళ్ల కొనలతో మృదువుగా అతి సున్నితంగా ఉన్న వాటి రేకులని తాకి నిమిరింది. కిషోర్ ఉదయమే వచ్చి నిద్రపోతున్న తనని చేతులు పట్టి లాగి లేవదీసి కూర్చోబెట్టి ఈ పూలగుత్తి చేతుల్లో పెట్టాడు. స్వర్ణ, ఈరోజు మనిద్దరి జీవితాల్లో అతి ముఖ్యమైన రోజు అన్నాడు. ఎందుకు? ఏమిటి విశేషం? అంది నిద్రమత్తుగా చూస్తూ. నువ్వు లేచి త్వరగా తయారైరా, చెబుతాను అంటూనే రెక్కపట్టి లేవదీసి లాక్కెళ్ళి బాత్రూమ్ వైపు తోశాడు. చూడు, 10 నిమిషాలే నీకు టైము. నేనింకా కాఫీ కూడా తాగలేదు. దేవి గారి కోసం ఎదురు చూస్తున్నాను. నా సహనం కాఫీ తాగకముందే పరీక్ష చేయవద్దని మనవి. నేను బలహీనుడిని, దేనికోసం వేచి చూడలేని మామూలు మనిషిని అంటూ హెచ్చరించాడు. కిషోర్ మాటలు గుర్తుకు రాగానే నవ్వు ముఖంతో డ్రెస్సింగ్ టేబుల్ వైపు వస్తుండగా గోపాలం వెనక నుంచి పిలిచాడు. స్వర్ణ, రాత్రి మీ చెవి జూక పోయింది కదూ అన్నాడు. స్వర్ణ ఆగి అతని వైపు తిరిగి చూసింది. అవును, ఏ అంది. రాత్రి ఇంటికి రాగానే నగలు తీసేటప్పుడు స్వర్ణ చెవి జూక పోయినట్టుగా తెలుసుకుంది. తల్లికి వెంటనే చెప్పేసింది కూడా. పోన్లే, పోతే పోయిందిలే, వెధవ జూక. నీకు దిష్టి తీసి గిరాటు కొట్టానని అనుకుంటాను అంది ఇందిరమ్మగారు. కానీ మమ్మీ, అది ఆంటీ ఇచ్చిన జూక. స్వర్ణ నసిగింది. రాజ్యలక్ష్మి స్వర్ణ బర్త్డేకి తన నగల్లో నుంచి ఆ జూకా తీసి బహుమతిగా ఇచ్చింది. అవి ఆవిడ ఇవ్వటమే కాకుండా స్వర్ణకు అవంటే చాలా ఇష్టం. అందుకే చాలా దిగులుగా ఉంది. గోపాలం చేతిలో నుంచి తీసి పట్టుకున్న పొట్లాన్ని తెరిచి
దానిలో ఉన్న ముత్యాల జూకాన్ని తీసి అక్కడున్న టెలిఫోన్ పక్కగా పెట్టాడు. రాత్రి ఆ జనంలో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చింది ఎవరో కాదు, నా స్నేహితుడే. వాడి గుండీకి ఇది పట్టుకుంది, మీకు ఇవ్వమని ఇచ్చాడు. స్వర్ణ సంభ్రమంగా చూసింది. ఆ ముఖంలో ఆశ్చర్యం, ఆతృత తొంగి చూశాయి. ఏమిటి, అతను మీ స్నేహితుడా అంది. అవును, అసలు నిన్న వాడు ఊరు వెళ్లాల్సిన మాట. మీ ప్రోగ్రాం చూడమని మేమే బలవంతంగా ఆపాం. సావిత్రి మరీ గొడవ చేసి పట్టుపట్టడంతో కాదనలేకపోయాడు. అతను మీ ఫ్రెండా? స్వర్ణ ఆశ్చర్యంగా అంటూ ముత్యాల జూకాని చేతిలోకి తీసుకుంది. ఆ క్షణంలో స్వర్ణకి 2 విధాలుగా పట్టరాని ఆనందం అనిపించింది. ఒకటి, అతనెవరో తెలిసింది. రెండోది, తనకెంతో అపురూపమైన ముత్యాల జూక పోయిందనుకున్నది దొరికింది. మీ ఫ్రెండ్కి నా డబల్ థ్యాంక్స్ అని చెప్పండి. ఉన్నాడా ఊళ్ళో, వెళ్ళిపోయాడా? ఉన్నాడు. రాత్రి ఆ గొడవలో వాడి తలకి దెబ్బ తగిలింది. ప్రొద్దుట కొద్దిగా జ్వరం కూడా వచ్చింది. వాడు వెళ్ళిపోతానన్నాడు, కానీ మేమే కదలనివ్వలేదు. అవును కదూ. స్వర్ణ కళ్ళ ముందు హఠాత్తుగా రక్తంతో తడిసిన షర్టుతో మెట్ల మీద నిలబడిపోయిన అతని మూర్తి గుర్తుకొచ్చింది. దెబ్బ బాగా తగిలిందా? డాక్టర్కి చూపించారా? లేకపోతే నేను మా డాక్టర్ని పంపిస్తాను. గబగబా ఫోన్ వైపు వెళ్ళబోయింది. గోపాలం వారించాడు. రాత్రి నాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కట్టించాను. పర్వాలేదు. కింద వాళ్ళంతా మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీరు త్వరగా రండి. ఇప్పుడే ఒక్క క్షణంలో వచ్చేస్తున్నానని చెప్పండి. నేను సాయంత్రం మా ఆంటీ దగ్గరికి ఏదో ఒక సమయంలో తప్పకుండా వస్తానని చెప్పాను. ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ ఇంటికి వస్తానని సావిత్రికి చెప్పండి. సావిత్రితో నేను ఒక మంచి వార్త వినిపించడానికి వస్తున్నానని, నాకు స్వీట్ రెడీగా ఉంచమన్నానని కూడా చెప్పండి అంది. గోపాలం తలూపాడు. అతని గదిలో నుంచి వెళ్ళిపోతుండగా ఇందిరమ్మ గారు లోపలికొచ్చింది. స్వర్ణ ఆవిడని చూడగానే ఆనందంగా, మమ్మీ, ఇదిగో చూసావా, నా ముత్యాల జూకా దొరికింది. రాత్రి నన్ను ఆ జనంలో నుంచి రక్షించింది ఎవరో కాదు, మన గోపాలం గారి స్నేహితుడట అంది. ఇందిరమ్మ మనసుని ఇంకేదో ఆలోచన రేకెత్తించినట్టుగా ఉండటంతో ఆవిడ అలాగా అని తలాడించిందే తప్ప ఆ వార్త పట్ల అంతగా కుతూహలం కనపరచలేదు. సీరియస్గా ఉన్న తల్లి ముఖం చూడగానే స్వర్ణకి తను చాలా ఆలస్యం చేసిన విషయం గుర్తుకొచ్చింది. క్షమాపణ కోరుకుంటున్నట్టుగా గారాబంగా చూస్తూ, సారీ మమ్మీ, చాలా లేట్ చేశాను కదూ. ఆంటీ ఫోన్ చేసింది. ఆవిడతో మాట్లాడుతుంటే ఆలస్యమైంది. ఇప్పుడే వచ్చేస్తున్నాను, అయిపోయింది. గబగబా అంటూ వెళ్ళి అల్మరా తెరిచి అందులో నుంచి నగల పెట్టి తీసి ముత్యాల జూకా తీసుకుంది. నిలువుటద్దం దగ్గరకొచ్చి వాటిని చెవులకు పెట్టుకుంటూ ఉంటే స్వర్ణకి చాలా తృప్తిగా అనిపించింది. మనిషి మనసు మహా విచిత్రమైనది. కొన్ని ఊహలు చాలా సిల్లీవి అని తెలిసి కూడా వాటికి బానిసలు అవుతుంటాం. రాజ్యలక్ష్మి ఇచ్చిన ఈ ముత్యాల జూకాలంటే స్వర్ణకి ఎందుకో గాని అపరిమితమైన ఇష్టం ఏర్పడింది. తనకి చాలా ఇష్టమైన ఆ జూకాని పోగొట్టుకోవటంతో స్వర్ణ మనసులో ఏదో చెప్పరాని శంక రేకెత్తించినట్లుగా అయ్యింది. కానీ పోయిన వస్తువుని తిరిగి చేయించుకున్నాననే ఆనందం కంటే పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందాననే తృప్తి అధికం అనిపించసాగింది. గబగబా అలంకరణ ముగించేసి ఫారిన్ పర్ఫ్యూమ్ కొద్దిగా స్ప్రే చేసుకొని చకచకా చెప్పులు వేసుకొని వచ్చిన స్వర్ణ, పదమ్మ అంది. కానీ ఇందిరమ్మ గారు కిందకి వెళ్ళటానికి తొందరపడలేదు. ఆవిడ అందాల రాశిగా ఉన్న కూతుర్ని ఒక్కసారి కళ్ళారా సంతృప్తిగా చూసుకుంది. తర్వాత స్వర్ణ చేతి మీద చేయి వేస్తూ, చూడు స్వర్ణ,
నీతో ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాను అంది. ఇప్పుడా? ఏమిటి మమ్మీ అది? ఈ రిపోర్టర్సు నిన్ను పెళ్లి విషయం అడుగుతారేమో, నువ్వు చాలా జాగ్రత్తగా జవాబు చెప్పాలి. ఇప్పుడప్పుడే నాకు పెళ్ళిష్టం లేదు, నాట్యం నా మొదటి ధ్యేయం అని చెప్పాలి నువ్వు. స్వర్ణ కళ్ళు రెపరెపలాడాయి. గుండెలు కొట్టుకునే వేగం హెచ్చయింది. ఫ్రెండ్స్, కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం.